ఇది సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 అన్బాక్సింగ్. బాక్స్లో మీకు ఛార్జర్ అయితే రాదు. దీంతో పాటు మనకైతే వీళ్ళు ఒక 3 కేసులు అయితే పంపించారు. ఫస్ట్ కేసు వచ్చేసరికి క్లియర్ గ్యాడ్జెట్ కేసు. దీని ప్రైస్ 3699 రూపాయలు ఉంది. దీనికి బ్యాక్ సైడ్ ఒక రింగ్ అయితే ఉంటుంది. ఈ రింగ్ యూస్ చేసి మీరు ఫోన్ ని హోల్డ్ చేయొచ్చు, పట్టుకోవచ్చు. దీంతో పాటు ఒక స్టాండ్ లాగా మీరు యూస్ చేయాలన్నా యూస్ చేయొచ్చు. ఇట్లా మీకు ఈ కేసు ఉపయోగపడింది. ఇంకో కేసు వచ్చేసరికి ఫ్లిప్ సూట్ కేస్. ఇది 4199 రూపాయలు ఉంటుంది. దీనిలో మీకు 2 NFC ట్యాగ్స్ ఇస్తారు. సో వీటిని మీరు బ్యాక్ సైడ్ పెట్టారనుకోండి, మీకు ఫోన్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కవర్ స్క్రీన్లో మీకు ఏదైతే ట్యాగ్ మీరు పెట్టారో బ్యాక్ సైడ్ అదే కలర్ మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది కొద్దిగా యూనిక్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మీకు ఫ్లిప్ ఎక్కువ లెదర్ కేస్. ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 8499 రూపాయలు ఉంది. కంప్లీట్ లెదర్ ఫినిష్లో అయితే ఇది మీకు వస్తుంది. కలర్ మీకు డిఫరెంట్ కలర్స్లో ఇది మీకు వస్తుంది. ఇది మింట్ కలర్. దీంతో పాటు గ్రాఫైట్, క్రీమ్, లావెండర్ ఇట్లా మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు సైడ్ వచ్చేసరికి అల్యూమినియం, బ్యాక్ సైడ్ ఫ్రంట్ మీకు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ఏదైతే కెమెరా లెన్స్ ఉన్నాయి ఇవి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ లేదు. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఫోన్ అయితే మీకు వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు యూటీజీ గ్లాస్ వస్తుంది. ఈసారి మీకు ఫ్రంట్ గ్లాస్ 25% అయితే స్ట్రాంగ్ చేశారు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. అండ్ ఇది మీకు IP-X8 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంటే వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు. డైరెక్ట్ వాటర్ లో, డీప్ వాటర్ లో పడినా కానీ ఫోన్ కి అయితే ఏం కాదు. 1.5 మీటర్స్ వరకు వాటర్ లో సర్వే అవ్వగలదు 30 మినిట్స్. 2030 ఎండింగ్ నాటికి సామ్సంగ్ 0 కార్బన్ ఎమిషన్ మీద వర్క్ చేస్తూ ఉంది. ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 ఇప్పుడు వీటిలో వీళ్ళు బాక్స్ కానీ మెటీరియల్ యూస్ చేసింది. లైక్ గ్లాస్, అల్యూమినియం, ప్లాస్టిక్ ఇట్లాంటివన్నీ రీసైకిల్ మెటీరియల్ తీసుకున్నారు. లైక్ మనకి సముద్రం లోపల ఉంటాయి ఫిషింగ్ నెట్స్ కానీ, వాటర్ బ్యారెల్స్, వాటర్ పీపాలు, పెట్ బాటిల్స్ వీటి నుంచి అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ థిక్నెస్ కూడా చాలా వరకు తగ్గించారు. లాస్ట్ టైం మనకి ఫ్లిప్ 4 చూసుకుంటే థిక్నెస్ 17.1 mm ఉండేది. ఇప్పుడు 15.1 mm అయితే థిక్నెస్ అయితే తగ్గించారు. కొంచెం థిన్ అయితే చేశారు ఫోన్ ని. మెయిన్ చేంజ్ వచ్చేసరికి లాస్ట్ ఫ్లిప్ 4 కి ఫ్లిప్ 5 కి ఈ కవర్ స్క్రీన్ చాలా వరకు హెల్ప్ అయింది. పెద్ద సైజ్ స్క్రీన్ తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం 1.9 ఇంచ్ ఉంటే ఇప్పుడు 3.4 ఇంచ్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. ఇది కూడా సూపర్ AMOLED డిస్ప్లేనే 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ కవర్ స్క్రీన్ లో మీరు చాలా పనులు అయితే చేయొచ్చు. ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఇది ఈసారి జెడ్ ఫ్లిప్ 5 లో మనకి కవర్ స్క్రీన్ అయితే ఈసారి పెద్దగా ఉంది కదా, చాలా ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. చాలా పనులు మనం ఈ కవర్ స్క్రీన్ నుంచి చేయొచ్చు. ఫస్ట్ వాల్ పేపర్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మనం అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. టైమ్, డేట్, ఎంత ఛార్జింగ్ ఉంది, ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి, కెమెరా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి వీటిని డైరెక్ట్ యాక్సెస్ కూడా చేయొచ్చు. అండ్ ఒకవేళ వాల్ పేపర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే, లాంగ్ ప్రెషర్స్ పట్టుకోవాలనుకుంటే ఇక్కడ చాలా వాల్ పేపర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మీ వాల్ పేపర్స్ ని కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ లో ఇక్కడ మీకు కవర్ స్క్రీన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళిన తర్వాత యాడ్ న్యూ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెట్టింది ఇది ఇన్ఫర్మేటివ్ ప్రీసెట్స్ అని ఉంది కదా. సో ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తూ ఉంటుంది మీకు, డేట్, టైం ఇవన్నీ. సో ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది. ఇక్కడ మీరు ఒకవేళ కస్టమైజేషన్ చేసుకోవాలనుకోని చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఇదిగా వాల్ పేపర్ పెట్టింది, దీన్ని కస్టమైజేషన్ చేద్దాం. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళామనుకోని మన ఫోటో పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఫోటో, ఇప్పుడు ఏదన్నా నా ఫోటో ఒకటి పెడతాను ఇక్కడ చూడొచ్చు. దీన్ని మీరు జూమ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డార్క్ ప్లేస్లో మన ఫోటో ఉంటుంది. అండ్ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ మనకి చేంజ్ అయిపోతున్నాయి. సో ఏదైనా మీకు నచ్చిన కలర్ మీరు సెట్ చేసుకుంటే దాన్ని కొట్టేశారు అనుకోండి, ఇది మీకు కవర్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇందాక డాగ్ బొమ్మ ఉంది కదా, అవన్నీ చేంజ్ అయిపోయినాయి. అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చాలా ఉంటాయి, ఇది ఒకటే కాదు, మొత్తం చూపిస్తాం మీకు. ఇక్కడ మీకు మిగతా ఆప్షన్స్ కూడా చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకి డైరెక్ట్ గ్యాలరీ అని కనిపిస్తుంది కదా. సో గ్యాలరీలో నుంచి ఒక ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని కంప్లీట్గా ఫుల్ స్క్రీన్లో మీ ఫోటో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ అది కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటో నేను సెలెక్ట్ చేశాను కదా, సెలెక్ట్ చేసిన తర్వాత డన్ కొట్టామనుకోండి, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు క్లాక్ వద్దనుకుంటే క్లాక్ తీసేసుకోవచ్చు, క్లాక్ పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు. అండ్ వాటి స్టైల్ చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ చాలా లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి. మీరు మీ ఫోటో పెట్టుకొని కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. సో ఇట్లా మీకు కవర్ స్క్రీన్లో అయితే మాత్రం చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కవర్ స్క్రీన్లోకి వెళ్ళండి, టైం ఉంటే మొత్తం వీటిని ఒకసారి చెక్ చేయండి. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సింపుల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా కవర్ స్క్రీన్లోకి వచ్చేద్దాం. మిగతా ఫీచర్స్ అని మనకి ఇక్కడ నుంచే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి నార్మల్గా ఇట్లా స్వైప్ చేస్తూ ఉంటే చాలా ఆప్షన్స్ వస్తుంటాయి. విడ్జెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు వెదర్ కనిపిస్తుంది, అలారం, ఇక్కడ వాచ్, రికార్డర్, ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని మీరు ఇట్లా స్వైప్ చేసి చూడకుండా ఒకేసారి చూడాలనుకుంటే ఇట్లా 2 ఫింగర్స్ తోటి ఇట్లా గెక్షర్ ఇచ్చారనుకోండి, ఇన్ గెక్షర్. ఇక్కడ చూడొచ్చు మీకు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటే అక్కడికైతే వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూస్తే మీకు బ్యాక్ అండ్ రీసెంట్ బటన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇవి నేను పెట్టాను, నార్మల్గా అయితే ఇవి రావు. సో ఇవి మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఒకసారి చూపిస్తా ఎలా పెట్టుకోవాలో. ఇవి కూడా మీరు సెట్టింగ్స్లోనే ఉంటాయి. సెట్టింగ్స్లో అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీకు ల్యాబ్లో ఉంటాయి అన్నమాట. ఇవి చూడొచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్లో ల్యాబ్స్లోకి వెళ్తే
ఇక్కడ చూడొచ్చు యూజ్ మెయిన్ స్క్రీన్ నావిగేషన్ అని కవర్ స్క్రీన్ అని చెప్పేస్తుంది. ఇది ఆఫ్లో ఉంటుంది. దీన్ని మీరు ఆన్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇవి కనిపిస్తాయి మీకు. ఇప్పుడు ఒకవేళ ఆఫ్ చేసి పెట్టాను అనుకోండి, ఇప్పుడు చూడొచ్చు ఇందాక మనకి ఇక్కడ కనిపించినాయి కదా, హోమ్ బటన్, బ్యాక్ బటన్ ఇవి కనిపించట్లేదు. సో ఇది ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. సో అది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, అందుకే చెప్తాను. నేనైతే పెట్టుకుంటున్నాను. సో ఇట్లా మీరు రీసెంట్ యాప్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ ఇవి లేకపోతే బ్యాక్ ఎట్లా రావాలని కన్ఫ్యూజ్ అవుతుంటారేమో. ఇప్పుడు ఇన్ గ్యాక్స్ ఇచ్చాం కదా, అవుట్ గ్యాక్స్ ఇస్తే బయటకు వెళ్ళిపోతాయి అట్లా. అండ్ ఇంకొకటి మనకి యాప్స్ యాడ్ చేశారు. ఇప్పుడు మీకు యాప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ యాప్సే ఉన్నాయి, మొత్తం యాప్స్ అయితే రావట్లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాప్స్, మెసేజెస్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్. సో మ్యాప్స్ ఇక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు, యూట్యూబ్ ఇక్కడ నుంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇట్లా వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇట్లా ఓపెన్ చేస్తే వీడియో మీకు ఫుల్ స్క్రీన్లో కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు లోపల స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఈ యాప్ మాత్రం యాక్సెస్ చేయొచ్చు. ఒక నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. వీటిని కూడా మీరు యూస్ చేసుకుని నెట్ఫ్లిక్స్లో మూవీ చూడాలన్న దగ్గర నుంచి మీరు చూడొచ్చు. ఫ్యూచర్లో మేబీ ఇంకొన్ని యాప్స్ అయితే ఇక్కడ మనకి వీళ్ళు యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం హోమ్ స్క్రీన్కి వచ్చినప్పుడు టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ యాడ్ చేస్తారు. డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ స్లీప్ ఉంది కదా, దీన్ని మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ నుంచి మనకి కొన్ని యాడ్ చేశారు. మీ ఇష్టం, వీటిని మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి కవర్ స్క్రీన్లో మీకు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ మనం రిప్లై ఇస్తే ఇప్పుడు కీబోర్డ్ ఓపెన్ అయింది, ఫుల్ సైజ్ కీబోర్డ్ ఓపెన్ అయింది. ఇంతకుముందు మనకి జస్ట్ క్విక్ రిప్లై అని వచ్చేది, మొత్తం ఇట్లా టైప్ చేసి మనం మెసేజ్ పంపించడానికి ఇట్లాంటివి అయితే ఉండేవి కాదు. ఇప్పుడు మనం డైరెక్ట్ టైప్ చేసి మీరు మెసేజ్ అయితే పంపించుకోవచ్చు. సో ఇది కవర్ స్క్రీన్లో కొన్ని ఫీచర్స్ అయితే. ఇంకొకటి మనం కవర్ స్క్రీన్లో చేయగలిగింది బ్యాక్ కెమెరాస్ని, ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేయడం. మనం దీన్ని చూసుకోవచ్చు, మనం అవతల వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఫోటో తీసినప్పుడు వాళ్ళు ఎలా కనపడుతున్నారో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి కెమెరాలో మనకి టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు టైమర్ కనిపిస్తుంది. ఇక్కడ యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మోషన్ ఆన్ ఆఫ్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. న్యాచురల్ కావాలి, వామ్ కావాలి, కలర్స్, ఇలాంటి ఆప్షన్స్ అయితే మీరు. ఇది ట్యాప్ టు ఫోటో అనమాట. ఇది మీరు ఆన్లో పెట్టుకుంటే ఇట్లా ట్యాప్ చేస్తే మీకు ఫోటో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ట్యాప్ చేసి ఫోటో తీసుకోవచ్చు. ఫోటో తీసిన తర్వాత దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు ఫేవరెట్ చేసుకోవచ్చు, దీన్ని డిలీట్ చేసుకోవాలనుకో డిలీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఈ కవర్ స్క్రీన్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, బిగ్ స్క్రీన్ వల్ల. చూద్దాం వీళ్ళు ఫ్యూచర్లో ఇంకా యాప్స్ దీనిలో యాడ్ చేస్తారు. ప్రజెంట్ అయితే కొన్ని యాప్సే ఉన్నాయి సపోర్ట్ అయితే. ఇంకా మెయిన్ డిస్ప్లే అయితే 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి డైనమిక్ AMOLED డిస్ప్లే. ఇది మీకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1 నుంచి 120 హెర్ట్జ్ వరకు ఆటోమేటిక్ మీరు చేసే పని బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ L1 సపోర్ట్తో కూడా వస్తుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ హెచ్డీ క్వాలిటీ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR10 లో కూడా మీకు చూడొచ్చు. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది. సేమ్ మీకు లాస్ట్ టైం ఎట్లా ఉంది అట్లనే ఉంది. డిస్ప్లే కూడా సేమ్ అట్లనే ఉంది, తేడా ఏం లేదు. క్రీజ్ కూడా అంతే ఉంది. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది. లాస్ట్ జనరేషన్ మనకి 8+ Gen 1 కదా, ఇప్పుడు 8 Gen 2. ఇప్పుడు ప్రెజెంట్ ఇది బెస్ట్ ప్రాసెసర్ మన మార్కెట్లో చూసుకుంటే. సార్ ఫ్లిప్లో కూడా మీకు 8 Gen 2 ఇచ్చారు, ఫోల్డ్లో కూడా మీకు 8 Gen 2 ఉంటుంది. సో ప్రాసెసర్ అయితే మీకు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ దీనిలో మీకు 8 Gen 2 ప్రాసెసర్ కాబట్టి మీరు మీ జనరల్ యూస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ గేమ్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇది ఏ గేమ్ అయినా అండి, BGMI కూడా మీకు అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఫ్లిప్ ఫోన్ ఇది. సో మీరు గేమ్స్ ఎక్కువ, నాకు తెలిసి అయితే ఈ గేమ్స్ ఆడడానికి అయితే ఎవరు తీసుకోరు. ఒకవేళ మీరు ఆడాలనుకుంటే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కెమెరాస్లో ఏం చేంజ్ లేదు, లాస్ట్ టైం లాగే ఉన్నాయి మనకి. 2 12 మెగాపిక్సెల్ కెమెరాస్, ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీరు 4K రికార్డ్ చేయొచ్చు వీడియో. ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 5 బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాం. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు అన్నీ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి కదా. మీకు సింగిల్ టేక్ కానీ, స్లో మోషన్, సూపర్ స్లో మోషన్, డైరెక్టర్ వ్యూ ఉంటుంది, పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు ఫుల్ హెచ్డీలో. ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్లిప్ ఫోన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దానికంటే బెటర్ మీరు బ్యాక్ సైడ్ అయితే 12 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా ఉందో, ఈ మెయిన్ కెమెరా మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి ఫొటోస్ అయితే వస్తాయి. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫొటోస్ మీ కెమెరా కూడా బాగానే ఉంటుంది. కెమెరా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే సేమ్ బ్యాటరీ కెపాసిటీ 3700 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. గంటలో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు దీన్ని. అండ్ దీని డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు మీకు ఏదైతే కవర్ స్క్రీన్ పెద్ద సైజ్ ఇచ్చారు కాబట్టి చాలా పనులు మీరు కవర్ స్క్రీన్ నుంచి చేయొచ్చు. సో దీనివల్ల మీకు బ్యాటరీ అయితే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా
బెటర్ వస్తుంది. నాకు తెలిసి మీరు మీడియంగా ఫోన్ యూస్ చేస్తారనుకుంటే మాత్రం కవర్ స్క్రీన్ ఎక్కువ యూస్ చేస్తే మాత్రం ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ చేయొచ్చు. ఇలా మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆప్షన్ కూడా ఉంది. సెన్సర్స్ కూడా అన్నీ ఉన్నాయి. మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. మీకు మిగతా సెన్సర్స్ కూడా అన్నీ ఉంటాయి. ఏది మీకు స్కిప్ చేయలేదు. ఫ్లాగ్షిప్ ఫోన్ ఏమి మీకు స్కిప్ అయితే ఉండవు. అండ్ ఇంకొకటి ర్యామ్ స్టోరేజ్ మీకు బేస్ మోడల్ ఈసారి మీకు 256 జీబీతో వస్తుంది. ఇంతకుముందు 128 జీబీ ఉండేది. ఇప్పుడు 8 జీబీ ర్యామ్ 256 జీబీతో మీకు బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి దీనిలో మీకు సింగిల్ సిమ్ పెట్టుకోవచ్చు. మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఈ సిమ్ యూస్ చేసుకోవాలన్నా యూస్ చేసుకోవచ్చు. అంటే డ్యూయల్ సిమ్, అంటే ఒకటి ఫిజికల్, ఒకటి ఈ సిమ్. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 1 UI 5.1.1 మీద రన్ అవుతుంది. 4 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. కస్టమ్ ఇవే కాబట్టి మీకు ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు 2 వాట్సాప్, 2 ఫేస్బుక్ యూస్ చేసుకోవచ్చు. సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది, నాక్స్ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా అది ఇంకా చాలా హెల్ప్ అవుతుంది మీకు. సెక్యూర్ ఫోల్డర్ చాలా బాగుంటుంది ఫీచర్ అది సామ్సంగ్లో. అండ్ ఇంకొకటి కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి వినిపించదు. ఇది సామ్సంగ్ డైలర్తో అయితే వస్తుంది. ఇవి UI సంబంధించి. అండ్ ఇంక ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 8 GB ర్యామ్ 256 GB మోడల్ ప్రైస్ 99,999 పెట్టారు. అండ్ ఇది మీకు ప్రీ ఆర్డర్స్ వచ్చేసరికి జూలై 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 18వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. ప్రీ ఆర్డర్లో మీకు 20,000 రూపాయల వరకు బెనిఫిట్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు పాత ఫోన్ ఉందనుకోండి ఎక్స్చేంజ్ చేస్తే 12,000 రూపాయలు మీకు ఎక్స్ట్రాగా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు 8,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో స్ట్రైట్గా మీకు 20,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే 79,999 రూపాయలు. ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఫోన్ తీసుకోవాలి అనుకుంటే. అదే ఎక్కువ మంది ఫోన్ తీసుకోరు. కాకపోతే ఒకవేళ కొంతమంది ఫ్లిప్ ఫోన్స్ యూస్ చేయాలి, చిన్న సైజ్ కాంపాక్ట్ ఫోన్స్ కావాలి, అట్లాంటి సిచ్యువేషన్లో మీకు శాంసంగ్ నుంచి మీరు ఫ్లిప్ చూస్తుంటే మాత్రం ఈసారి మాత్రం ఇది మీకు బెటర్ ఉంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు బెటర్ డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ 8 Gen 2తో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఉంటాయి. సో దీన్ని మీరు చెక్ చేయొచ్చు. వెయిట్ చేస్తే ఇంకా మీకు తక్కువ కూడా రావచ్చు ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే మాత్రం ఇది కూడా మంచి ప్రైస్. 79,999 రూపాయలకి ఈ స్పెసిఫికేషన్తో అండ్ ఈ ఫీచర్స్తో ఇది కూడా మంచి డీల్ అనిపిస్తుంది ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ తీసుకుంటే, లేకపోతే కాదు. అది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.